సో ఫైనల్గా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రాజాసాబ్ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. మారుతి గారు అఫీషియల్గా తనే ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో ట్వీట్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అంటే హీట్ వేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ మిడ్ మే అన్నాడు అనమాట. దీన్ని బట్టి చూసుకుంటే కరెక్ట్గా రాజాసాబ్ అప్డేట్ అయితే మనకి మే 11 నుంచి 20వ తేదీ లోపల అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఏమొస్తుంది, ఫస్ట్ లుక్ ఆల్రెడీ వచ్చేసింది, గ్లిమ్స్ ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే టీజర్ బ్యాలెన్స్ అనమాట. ఈ మే మంత్లో మనకైతే ఒక టీజర్, ఒక సాలిడ్ టీజర్ అయితే రెడీ అవుతుంది. టీజర్ వర్క్స్ కూడా ఆల్రెడీ తమనన్న కూడా ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. తమనన్న ఏంటంటే ఆల్రెడీ బీజిఎం వర్క్స్ పెడుతున్నాను, సో ఆ బీజీ అంతా కూడా అవుతుంది ఒక స్టోరీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మారుతి గారు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు కాబట్టి ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు గైస్. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటి న్యూస్ అనుకోవచ్చు. కోర్స్ ఈ సినిమాలో హర్రర్ జానర్ అనేది ఇండియాలో ఇప్పటి వరకు టచ్ చేయని విధంగా ఉంటుందంట. అంటే బాలీవుడ్ వాళ్ళు స్త్రీ అని చెప్పి, బుల్బులియా అని చెప్పి, సో కొన్ని సినిమాలు తీశారు. సో ఆల్ టైమ్ హిట్స్ పడ్డాయి అక్కడ. ఇప్పుడు అలాంటి జానర్లోనే దానికి మించి ఇంకా రాజాసాబ్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ అయితే లోడ్ అవుతుంది గైస్. సో ప్రభాస్ అంటే లవ్ స్టోరీలు, అలాగే మాస్, ఛత్రపతి, సలార్ ఇదే కాదు, రాజాసాబ్ లాంటి ఒక సినిమాతో ఒక కొత్త జానర్లోకి ఎంటర్ అవుతున్నాడు. మనకు కూడా కొత్త జానర్ అయితే పరిచయం చేస్తున్నాడు అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఇంక వెంటనే ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఫుల్ హ్యాపీ ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇంక తెలిసిందే కదా, నెక్స్ట్ వచ్చే స్పిరిట్కి కానీ కల్కి 2 కానీ చాలా టైం పడుతుంది. బట్ ఎర్లీగా ఉన్న సినిమా అయితే రాజాసాబ్ అనమాట. యాక్చువల్గా ఈ టైంకి రిలీజ్ అయిపోయి అన్నీ అయిపోవాలి, బట్ ఏదో తెలియదు ఇంకా అది పోస్ట్ పోన్ అయిపోయింది. అట్లీస్ట్ ఆ రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ లేదనమాట ఈ రోజు దాకా. టీజర్లో మాత్రం రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తామన్నట్టే ఉన్నారు గైస్. నా ఉద్దేశం ప్రకారం ఈ సంవత్సరంలోనే రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి. అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో అయినా నవంబరు, సెప్టెంబర్ అవన్నీ ఖాళీగానే ఉన్నాయి, అక్కడ ఏం సినిమాలు లేవు. రాజాసాబ్ ప్లాన్ చేసుకున్నా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో మరి మన మారుతి అన్న ఏమనుకుంటున్నాడో ఏంటో తెలీదు, బట్ చూడాలి. సో ఒక తుఫాన్ అయితే రాబోతుంది గైస్, స్టే ట్యూన్.